నేను ఈరోజు అల్లం చట్నీ రెసిపీ చూపించబోతున్నానండి. మనము ఎప్పుడూ చేసుకునే రెడ్ కలర్ అల్లం చట్నీ కాదండి ఇది. ఇది గ్రీన్ అల్లం చట్నీ రెసిపీ అండి. మనము హోటల్స్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ, దోశ, ఉత్తప్పం వాటిల్లోకి సర్వ్ చేస్తారు కదండి. ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ చట్నీ తయారు చేయడం కోసం నేను ఇక్కడ 50 గ్రాములు అల్లం తీసుకున్నానండి. ఈ అల్లాన్ని చక్కగా చెక్కు తీసి వాష్ చేసుకొని స్లైసెస్గా చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ముందుగానే కడిగి చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, ఆ అల్లం ముక్కల్ని ఈ నూనెలోకి వేసుకోవాలి. తర్వాత 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. చిన్నవైతే 6 వేసుకోండి, పెద్దవైతే 5 వేసుకోండి. వెల్లుల్లిని అస్సలు మిస్ చేయకండి. వెల్లుల్లిపాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం చట్నీ. వాడకూడదు అనుకున్న వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి. ఇందులోకి నేను 100 గ్రాములు పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసి వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి. చూశారు కదా, పచ్చిమిరపకాయల పైన తెల్ల తెల్ల స్పాట్స్ వచ్చాయి. అప్పటి వరకు వేపుకోవాలన్నమాట. ఇందులోకి 10 గ్రామ్స్ చింతపండు కడిగి వేసుకుంటున్నానండి. ఇలా చింతపండు వేసిన తర్వాత కూడా 1 నిమిషం పాటు వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయినాయండి. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలి. మీరు నా వీడియోని ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ధనియాలు కూడా 1 నిమిషం వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగడానికి ఎక్కువ టైం పట్టదండి. ధనియాలు వేగిన తర్వాత 1 నిమిషం వరకు జీలకర్రను వేపితే సరిపోతుంది. జీలకర్ర ఎక్కువగా వేగితే కనుక చేదొచ్చేస్తుందండి. జాగ్రత్తగా ఏవి కూడా మాడకుండా చూసుకోండి. ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు వేపుకున్నాం కదండి, ఇవి కూడా సేమ్ ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి. ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయినాయండి. వీటన్నిటిని నేను ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులోకి నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇందులోకి 50 గ్రాములు బెల్లము తురిమి వేసుకోవాలి. అల్లం చట్నీలోకి బెల్లం తప్పకుండా వేసుకోండి, దాంతోనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. బెల్లము ముక్కలుగా చేసుకొని వేసుకోండి, లేకపోతే అస్సలు నలగదు. చూశారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులోకి మనం పోపు వేసుకుందామండి. పోపు వేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకున్నానండి. ఈ 2 పప్పులు కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకుంటున్నాను. తర్వాత 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపునంతా అల్లం చట్నీ పైన వేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి చట్నీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ చట్నీని యమ్మీగా టేస్టీగా దోశలోకి, ఇడ్లీలోకి, ఊతప్పంలోకి, ఏ టిఫిన్లోకైనా సరేనండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా ఉండకూడదండి, లూజ్గా ఉండాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ కలుపుకొని ఇలా లూజ్గా ఉండేట్టుగా చేసుకుంటే టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.